కేబుల్ బ్రిడ్జ్ పై మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలో పాల్గొన్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలపై నిషేధం విధిస్తూ గతంలో పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని కొద్ది నెలల క్రితమే సీఐ మల్లేష్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ నిబంధనలు తమకు వర్తించవు అన్నట్లుగా మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ స్వయంగా బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ప్రస్తుతానికి వివాదంలో చిక్కున్నాడు మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్. కేబుల్ బ్రిడ్జ్ పై నిబంధనలను ఉల్లంఘించి ఆయన బర్త్డే వేడుకలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ ఫోటో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలు నిషేధిస్తూ గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటనలో తాజాగా అప్పుడు చేసినటువంటి ప్రకటనలో ఆయన నేరుగా మాదాపూర్ సీఐ వాయిస్ ఓవర్ ఇస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ ఎట్లాంటి బర్త్డే పార్టీస్ చేయకూడదు, గతంలో ఇట్లాంటి చేసినటువంటి సందర్భంలో చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వస్తున్నటువంటి వారు చాలా మంది యూత్ అంతా కూడా విచ్చలవిడిగా కేక్ కట్ చేసుకోవడమే కాకుండా సెలబ్రేషన్ చేయడం ద్వారా అనేక మంది ఇబ్బందికి గురవుతున్నారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుందని నేరుగా మాదాపూర్ సిఐ చేసినటువంటి వీడియో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సైతం దీన్ని ఒక ప్రకటన వీడియో చేసినటువంటి నేపథ్యంలో తాజాగా అదే కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీ చేసుకుంటూ మాదాపూర్ సిఐ సోషల్ మీడియాలో జనానికి చిక్కినటువంటి పరిస్థితి. కొద్ది నెలల క్రితమే హెచ్చరికలు జారీ చేసిన సిఐఏ నిబంధనలు ఉల్లంఘించడంపై సోషల్ మీడియాలో చాలా మంది సోషల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా మాదాపూర్ సిఐని పూర్తి స్థాయిలో రిలేటెడ్ హ్యాపీ బర్త్డే సిఐ గారు అని చెప్తూనే మీరు చేస్తున్నటువంటిది చట్టం మీకు ఒక్కరికే చుట్టమా, మిగతా వారందరికీ మాత్రమే చట్టం వర్తిస్తుంది అనేటువంటిది కూడా చాలా సీరియస్ గా పోస్ట్ చేస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. కేబుల్ బ్రిడ్జ్ పై పార్టీలు చేసుకుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు అంటూ గతంలో సీఐ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు అదే నిబంధనలను ఉల్లంఘించి బర్త్డే పార్టీ చేస్తూ మాదాపూర్ సీఐ తన బ్యాచ్మెంట్స్ ని నేరుగా అర్ధరాత్రి 12 గంటలకు కేబుల్ బ్రిడ్జ్ పై తీసుకెళ్లి అక్కడ బర్త్డే పార్టీలు చేస్తూ కనిపిస్తున్నటువంటి వీడియో చూసి మొత్తం అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం మారినటువంటి 5 నెలల్లో పోలీసులకు వచ్చేస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తుంటే చాలా గమ్మత్తైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎక్కడా కూడా ఇట్లాంటి పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పరిస్థితి లేదు. తాను చట్టం అందరికీ సమానమే, తానికి ఎవరికి కూడా చుట్టం కాదని చెప్తున్నటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. సిఐ మల్లేష్ నేరుగా ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన సిఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన విధులు నిర్వర్తించడమే కాకుండా అదే ఏరియాలో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన తన తోటి బ్యాట్స్మెన్లను తీసుకొచ్చి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఆయన దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది మీడియా మిత్రులు ఆయన ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించగా మేము కేబుల్ బ్రిడ్జ్ పైన చేసుకోలేదు కదా, పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్ పైన చేసుకున్నాం అనేటువంటిది ఆయన చెప్పుకొస్తున్నారు. పూర్తిగా ఇచ్చినటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కాపీ ఏదైతే ఉందో ఆ ఆర్డర్స్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ పైన ఎలాంటి బర్త్డే పార్టీలు కానీ సెలబ్రేషన్స్ కానీ చేయకూడదు, వాహనాలు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, బైక్లపై స్టంట్లు చేయకూడదు అనేటువంటిది చాలా సార్లు అనేక సార్లు జరిగినటువంటి ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు మాత్రం దీన్ని తుంగలో తొక్కి ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపైన సిఐ ఎలాంటి సమాధానం చెప్తాడు, సిపి ఎట్లాంటి చర్యలు తీసుకుంటాడు అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.